వెలిగొండ పనులు పూర్తి కాకుండానే మాజీ సీఎం జగన్ ఆ ప్రాజెక్టును ప్రారంభించారని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పోలీసుల పహారా మధ్య జాతికి అంకితం చేశారని తెలిపారు. నిర్వాసితులకు అడ్డుకొని మరీ వెలిగొండను జగన్ ప్రారంభించారని తెలిపారు. అప్పటి పరిస్థితులు చూసిన ఎవరికైనా వెలిగొండ పూర్తి కాలేదన్న సంగతి అర్థమైపోతుందని, ఎలాగైనా ఈ ఏడాదిలోగా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు మంత్రి నిమ్మల. వెలిగొండ ప్రాజెక్టులో ప్రస్తుతం జరుగుతున్న పనులపై మంత్రి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అసెంబ్లీకి వచ్చి ఏ ప్రాజెక్టు మీద మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఏ ప్రాజెక్టు పనులు ఎట్లా జరుగుతూ ఉన్నాయి చాలా క్లియర్ గా డిస్కషన్ చేసుకోండి. అసెంబ్లీకి వచ్చి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్ కి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదే తెలుగుదేశం. ఈ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం. అందుచేత అసెంబ్లీలో ఏ ప్రాజెక్టు మీదైనా, ఏ ఇరిగేషన్ మీదైనా చర్చకి వేళ మేము సిద్ధంగా ఉన్నాం. రండి, అసెంబ్లీకి వచ్చి చర్చించండి. ఒక చర్చా వేదిక, ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో ఒక ప్రజావేదికలోకి వచ్చి చర్చించండి తప్ప పనులు పూర్తి కాకుండానే పోలీసు పహారా మధ్య జాతికి అంకితం చేశామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన పనిచేశారో. ఎందుకంటే జాతికి అంకితం అంటే నిజంగా వెలిగొండ ప్రాజెక్టు అంటే దశాబ్దాల కళ. అటువంటి కళ నెరవేరితే ఒక పండగ వాతావరణం జరగాలి నిజంగా ప్రాజెక్టు పూర్తయి ఉంటే. కానీ ఆ రోజు మీరు జాతికి అంకితం అని ఏదైతే చేసినటువంటి రోజు ఆ యొక్క జిల్లా అంతా కూడా 144 సెక్షన్ పెట్టి, 30 యాక్ట్ పెట్టి, ముందస్తు అరెస్టులు పెట్టి, హౌస్ అరెస్టులు పెట్టి, పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లి అక్కడ రైతు సంఘాల నాయకులను కూర్చోబెట్టి, నిర్వాసితులు ఎవరో కూడా ఇంటిలోంచి బయటికి రాకుండా కాపలా పెట్టి, బ్యారికేడ్లు పెట్టి, పరదాలు పెట్టి ఆ రోజు మీరు చేసినటువంటి విధానమే మీరు ఆ ప్రాజెక్టు పూర్తవ్వలేదు అనే విషయం స్పష్టంగా ప్రజలందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, అందరినీ 2025 కల్లా వాటర్ ఇస్తానన్నాం. 5 సంవత్సరాల్లో వాళ్ళ చేయలేనటువంటి పనిని ఒక్క సంవత్సరంలో చేసి చూపించి 738 కిలోమీటర్ వరకు కృష్ణా జలాల్ని తీసుకెళ్లి ఆ యొక్క అందరినివ్వని విత్ ఇన్ 1 year లో మేము కంప్లీట్ చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. అదేవిధంగా ఈ రోజు 2026 కల్లా వెలిగొండను పూర్తి చేసి ఆ వెలిగొండ నీళ్లు ఆ యొక్క ఏదైతే నల్లమల సాగర్ కి తీసుకెళ్లాలని ఏదైతే అనుకున్నామో ఖచ్చితంగా 2026లో అది పూర్తి చేసే విధంగా లక్ష్యంగా పనులు జరుగుతూ ఉన్నాయి. రేపు 2027 కల్లా పోలవరం డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనుకున్నాం. లేదు గోదావరి పుష్కరాలకే ఆ పోలవరాన్ని పూర్తి చేసే విధంగా ముందుకెళ్లండి అని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. ఆ లక్ష్యాన్ని పెట్టుకుని మేము పనిచేస్తూ ఉన్నాం.